Criteria for similarity of triangles. త్రిభుజాల స్వరూపత నియమాలు. సో మనం సిమిలర్ ట్రయాంగిల్స్లో చెప్పాలంటే ఒక పోర్షన్ కంప్లీట్ చేసినట్టే. ఇప్పుడు అసలైన పోర్షన్ స్టార్ట్ అవుతుంది మనకి సిమిలర్ ట్రయాంగిల్స్లో. చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అదేంటంటే క్రైటీరియా ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, త్రిభుజాల స్వరూపత నియమాలు. అంటే ఏంటంటే ఒకసారి మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనం టూ పాలిగాన్స్ తీసుకున్నాం ఆఫ్ ఈక్వల్ సైడ్స్ ఉండే 2 పాలిగాన్స్ తీసుకున్నాం. ఆ 2 పాలిగాన్స్ మనం సిమిలర్ అని ప్రూవ్ చేయాలంటే 2 కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి? కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. సెకండ్ కండిషన్ ఏమో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అవ్వాలి. సో ఆ 2 కండిషన్ని సాటిస్ఫై చేస్తేనే ఆ పాలిగాన్స్ ఏమవుతాయి, మనకి సిమిలర్ అవుతాయి. సో ట్రయాంగిల్ ఈజ్ ఆల్సో ఏ పాలిగాన్. సో ట్రయాంగిల్ కూడా యాక్చువల్గా ఆ టూ ప్రాపర్టీస్ కూడా సాటిస్ఫై అవ్వాలి. కానీ ఆ 2 ప్రాపర్టీస్ సాటిస్ఫై అవ్వకుండా మనం ట్రయాంగిల్కి స్పెషల్గా ఒక క్రైటీరియన్స్ అనేవి మనం ఈరోజు మనం చూస్తామన్నమాట. అంటే ఆ క్రైటీరియన్స్ బేస్ చేసుకొని ఆ 2 ప్రాపర్టీస్ని ఉపయోగించవలసిన అవసరం ఉండదన్నమాట. ఆ 2 ప్రాపర్టీస్ కాకుండా ఎడిషనల్గా వేరే ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుంటాం ఇప్పుడు మనం. సో వాటిని మనం క్రైటీరియా ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటాం అన్నమాట. అంటే పాలిగాన్స్లో ట్రయాంగిల్స్ స్పెషల్గా ఉంటాయి అన్నమాట. ట్రయాంగిల్స్ ఆర్ స్పెషల్. సో ఇప్పుడు మనం నేర్చుకుంటున్న చాప్టరే సిమిలర్ ట్రయాంగిల్ చాప్టర్. సో ఈ చాప్టర్లో క్రైటీరియన్ ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, త్రిభుజాలు స్వరూపగత నియమాలు. అంటే 2 త్రిభుజాలు ఇచ్చి అవి 2 కూడా సిమిలర్ అవ్వాలంటే మనకి 3 క్రైటీరియన్స్ ఉన్నాయన్నమాట. ఆ 3 క్రైటీరియన్ నేర్చుకుంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఎక్సర్సైజ్ అంతా కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. సో ఈరోజు మనం దాంట్లోకి ఎంటర్ అవుతున్నాం. సో దాంట్లో ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ ఇది ఏఏఏ క్రైటీరియన్ ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. తెలుగులో కో స్వరూపకత నియమము. ఓకే, ఈ ఏఏఏ క్రైటీరియన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో దీని ఒక థీరం కింద ఇచ్చాడు. ఎగ్జామినేషన్లో ఈ థీరం కూడా ఎగ్జామినేషన్లో కొన్ని సందర్భాల్లో అడిగాడు. సో కాబట్టి వీటిని కూడా మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. సో మీరు అబ్జర్వ్ చేశారు లేదో కానీ ఈ సిమిలర్ ట్రయాంగిల్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్తో సహా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో యాక్చువల్గా జామెట్రీ అంటే స్టూడెంట్స్ చాలామంది మొనోటనస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో వినడానికి అంతగా ఇష్టపడరు. సో అయినప్పటికీ కూడా సో మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ కంటే కొంచెం ఈజీగా చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో అందరూ కూడా వినడానికి ట్రై చేయండి. సో చాలామంది ఈ మ్యాథమెటిక్స్లో 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఈ జామెట్రీలో ముఖ్యంగా సిమిలర్ ట్రయాంగిల్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అదేమాత్రం మంచిది కాదు. సో దీంట్లో కొంచెం కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఓకే, సో క్రైటీరియన్ ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, ఏఏఏ క్రైటీరియన్, కో స్వరూపకత నియమం. దీని ఒక థీరం కింద తీసుకుందాం. ఇన్ 2 triangles, if the angles are equal, then the sides opposite to the equal angles in the same ratio, and hence the 2 triangles are similar. సో తెలుగులో చూద్దాం. 2 త్రిభుజాలలో 3 కోణాలు సమానంగా ఉన్నాయంట. 2 త్రిభుజాలలో మొదటి త్రిభుజంలో 3 కోణాలు, రెండో త్రిభుజంలో సదృశ్య కోణాలకు సమానంగా ఉన్నాయన్నమాట. దెన్ ద సైడ్స్ ఆపోజిట్ టు ద ఈక్వల్ యాంగిల్స్. అప్పుడు ఏమవుతుందంటే ఏవైతే ఈక్వల్ యాంగిల్స్ అవుతున్నాయో వాటికి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయంట. ఓకే, సేమ్ రేషియోలో అంటే ఒకే నిష్పత్తిలో ఉంటాయంట. ఎప్పుడైతే అలా ఒకే నిష్పత్తిలో ఉంటాయో అవి ఆటోమేటిక్గా ఏమవుతాయంట, సిమిలర్ అవుతాయంట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఈ థీరం ప్రూవ్ చేసిన తర్వాత 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలంటే సింపుల్గా ఫస్ట్ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్, సెకండ్ ట్రయాంగిల్లో 3 కరస్పాండింగ్ యాంగిల్స్కి ఈక్వల్ అయ్యిందంటే ఆటోమేటిక్గా ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇంకా మనం సెకండ్ ప్రాపర్టీ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో మనం ప్రూవ్ చేయవలసిన అవసరం లేదు. ఎందువల్ల
ఇప్పుడు మనం ఏ సిమిలారిటీ ప్రూవ్ చేస్తుంటే దాంట్లోనే ఏ అంటే యాంగిల్స్ ఈక్వల్ అవుతుంటే ఆటోమేటిక్గా కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో వచ్చేస్తుంది ఇప్పుడు. సో మన ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలంటే సింపుల్గా ఏ క్రైటీరియన్ యూజ్ చేస్తాం. అంటే ఏంటి, కరస్పాండింగ్ యాంగిల్స్ 3 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయిపోతాయి. సో అందరికి అర్థమైంది కదా. మనం అక్కడ ట్రయాంగిల్స్ కానీ పాలిగాన్స్ కానీ సిమిలర్ అని ప్రూవ్ చేయాలంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఆ 2 కండిషన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 1 కండిషన్. ఫస్ట్ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్, సెకండ్ ట్రయాంగిల్లో 3 కరస్పాండింగ్ యాంగిల్స్కి ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ప్రూవ్ చేయాలో మనం చూద్దాం. సో దీనికి సంబంధించిన డయాగ్రామ్ చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ నేను ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. సో ఈ ట్రయాంగిల్ యొక్క నేమ్ ఏంటంటే ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఈ సెకండ్ ట్రయాంగిల్ ఏంటంటే డిఎఫ్ అనే ట్రయాంగిల్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వాట్ ఈజ్ గివెన్ అండ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రూవ్. ఎప్పుడు కూడా మనం థీరం ప్రూవ్ చేయాలన్నా సరే, ఏ ప్రాబ్లం చేయాలన్నా సరే అసలు ఏం చేయాలి అనేది మనం ఏం ప్రూవ్ చేయాలో అనేది మనకి ఆ వెనక్కి నుంచి ముందుకు రావాలన్నమాట ఆటోమేటిక్గా. అంటే ఒక దారం చిక్కుబడిపోయిన దారానికి చిక్కు తీయాలంటే నెమ్మదిగా దారాన్ని స్లోగా తీసుకుంటూ వెళ్ళాలి. అలాగే ముళ్ళ పొదలో ఒక సూది పడిపోయింది. ముళ్ళ పొదలో సూది పడిపోతే అది తీద్దామంటే ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, కానీ ముళ్ళ పొదలో ఉన్న సూదిని బయటకు తీయాలి. సో ఇదే మ్యాథమెటిక్స్ అంటే, అందుకంటే ఏమీ లేదు. మనకంతా కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని తెలిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఫస్ట్ వాట్ ఈజ్ గివెన్ రాసుకుందాం. So first given సో ఈ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారు, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ triangle DEF angle A is equal to angle D, angle B is equal to angle E, angle C is equal to angle F. సో ఇది ఈ ప్రాబ్లంలో మనకి ఇవ్వడం జరిగింది. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, సో ఆర్టీపీ. సో మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు దీంట్లో వచ్చి, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ రేషియో ఈక్వల్గా ఉంటుందని చూపించాలి. అంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, యాంగిల్ ఏ ఉంది, ఇక్కడ యాంగిల్ బి ఉంది. సో ఇక్కడ యాంగిల్ ఏ వచ్చి యాంగిల్ డికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ ఏ వచ్చి యాంగిల్ డికి ఈక్వల్ అవుతుంది. సో ఏకి ఆపోజిట్ సైడ్ ఏముంది, బీసీ ఉంది. డికి ఆపోజిట్ సైడ్ ఏముంది, ఈఎఫ్ ఉంది. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు, బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, అదేవిధంగా యాంగిల్ బి ఉంది, ఇక్కడ యాంగిల్ బి దేనికి ఈక్వల్, దీంట్లో యాంగిల్ ఈకి ఈక్వల్. ఓకే, సో బికి ఆపోజిట్ ఏముంది, ఏసీ ఉంది. ఈకి ఆపోజిట్ ఏముంది, డిఎఫ్ ఉంది. అంటే ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు మనం, ఏసీ బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, అదే ఇక్కడ యాంగిల్ సి ఉంది, యాంగిల్ సి, ఈ యాంగిల్ సి వచ్చి దేనికి ఈక్వల్ అంటే
యాంగిల్ ఎఫ్కి ఈక్వల్. సో యాంగిల్ ఎఫ్కి ఈక్వల్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? యాంగిల్ సికి ఆపోజిట్ సైడ్ ఏబి ఉంది. సో ఏబి బై డిఈ. సో ఇది మనం ప్రూవ్ చేయవలసింది ఇప్పుడు. ఓకే, బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై డిఈ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేయడం కోసం మనం కన్స్ట్రక్షన్ తీసుకుందాం. కన్స్ట్రక్షన్ ఈ కన్స్ట్రక్షన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిఈ పైన డిఎఫ్ పైన 2 పాయింట్స్ డినోట్ చేద్దాం. ఎలా డినోట్ చేద్దామంటే ఏబి వాల్యూ వచ్చి ఆ పాయింట్కి ఈక్వల్ అవ్వాలి, ఏసీ వాల్యూ వచ్చి ఇక్కడ దీనికి ఈక్వల్ అవ్వాలి. ఏంటో ఒకసారి చూద్దాం. కన్స్ట్రక్షన్ చూడండి. ఇప్పుడు నేను డిఈ పైన పి అనే బిందువు తీసుకున్నాను, డిఎఫ్ పైన క్యూ అనే బిందువు తీసుకున్నాను. ఎలా తీసుకున్నానంటే ఈ పాయింట్స్ ఈ ఏబి వచ్చి డిపికి ఈక్వల్ అవ్వాలి, ఏసీ వచ్చి డిక్యూకి ఈక్వల్ అవ్వాలి. అయ్యే విధంగా నేను పిక్యూ అనే 2 పాయింట్స్ డిఈ డిఎఫ్ పైన తీసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు సేమ్ అది ఇక్కడ రాద్దాం. టేక్ 2 పాయింట్స్ P, Q on DE, DF such that AB is equal to DP and AC is equal to DQ. So AD is equal to DB and AC is equal to DQ అయ్యే విధంగా 2 పాయింట్స్ మనం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? P, Qని జాయిన్ చేయాలి. జాయిన్ P, Q. సో P, Qని జాయిన్ చేయాలి. సో ఇది కన్స్ట్రక్షన్. నెక్స్ట్ ప్రూఫ్లోకి వెళ్దాం. ప్రూఫ్ అంటే తెలుగులో ఉపపత్తి అంటాం. గివెన్ అంటే దత్తాంశం, ఆర్టీపీ అంటే సారాంశం, కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం. ప్రూఫ్ అంటే ఉపపత్తి. మనం ఏం నిరూపించాలో అంతా కూడా దీంట్లో రాస్తాం, ఎలా నిరూపించాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి. ఈ ఏబిసి ట్రయాంగిల్లో ప్రతి యాంగిల్ వచ్చి మనకి దేనికి ఈక్వల్ అవుతుంది? డిఈఎఫ్ ట్రయాంగిల్ ఉన్న ఈచ్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. అవునా కదా? సో అలా ఈక్వల్ అవుతున్నప్పుడు ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏబి దేనికి ఈక్వల్ అవుతుంది? పీడీకి ఈక్వల్ అవుతుంది. ఏసీ దేనికి ఈక్వల్ అవుతుంది? డిక్యూకి ఈక్వల్ అవుతుంది. అలాగే ఇందులో యాంగిల్ ఏ వచ్చి ఇందులో యాంగిల్ డికి ఈక్వల్ అవుతుంది. మనకి 9th క్లాస్లో కాంగ్రియంట్ ప్రాపర్టీస్, సర్వసమాన నియమాలు, కాంగ్రియంట్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం 9th క్లాస్లో. మ్యాక్సిమం ఎక్కువగా జామెట్రీ ఉంటుంది 9th క్లాస్లో, మీరు అందరికీ తెలుసు. జామెట్రీలో ఎక్కువగా మనం అక్కడ కాంగ్రియంట్ ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయ్యి మనకి ఒక చాప్టర్ కూడా ఉంది, ట్రయాంగిల్స్ అనే చాప్టర్ కూడా ఉంది 9th క్లాస్లో. సో ఇక్కడ చూడండి, ఆ చాప్టర్లో అక్కడ ఏం నేర్చుకున్నాం అంటే మనం ఎస్ఏఎస్ కాంగ్రియంట్ ప్రాపర్టీ నేర్చుకున్నాం. ఎస్ఏఎస్ కాంగ్రియంట్ ప్రాపర్టీ, సిమిలారిటీ కాదు. సిమిలారిటీ ప్రాపర్టీస్ అనేవి 10th క్లాస్లో నేర్చుకుంటున్నాం. అక్కడ కాంగ్రియంట్ ప్రాపర్టీ నేర్చుకున్నాం. ఎస్ఏఎస్ కాంగ్రియంట్ ప్రాపర్టీ అంటే 2 ట్రయాంగిల్స్లో 2 సైడ్స్ సేమ్ రేషియోలో ఉండి ఇంక్లూడింగ్ యాంగిల్ ఈక్వల్గా ఉంటే ఆ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అవుతాయి అన్నమాట. తెలుగు మీడియంలో చూడండి, 2 త్రిభుజాలలో 2 భుజాలు ఒకే నిష్పత్తిలో ఉండి వాటి మధ్య కోణాలు సమానంగా ఉంటే ఆ 2 త్రిభుజాలు సర్వసమానం అవుతాయని నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇందులో ట్రయాంగిల్
ట్రయాంగిల్ ఏబిసి తీసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిపిక్యూ. ఈ 2 ట్రయాంగిల్స్లో మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది చూడండి ఒకసారి. ఏమవుతుంది, ఏబి వచ్చి దేనికి ఈక్వల్, డిపికి ఈక్వల్. ఎందువల్ల మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో తీసుకున్నాం అది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఏసీ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది, ఏసీ వచ్చి డిక్యూకి ఈక్వల్ అవుతుంది. ఇంకా యాంగిల్ ఏ వచ్చి ఇందులో యాంగిల్ ఏ వచ్చి ఇందులో యాంగిల్ డికి ఈక్వల్ అవుతుంది. సో దేర్ ఫోర్ by SAS కాంగ్రియంట్ ప్రాపర్టీ, SAS బూకోబు నియమం ప్రకారం అన్నమాట. బూకోబు సర్వసమాన నియమం అని రాస్తాం తెలుగులో అయితే. కాంగ్రియంట్ ప్రాపర్టీ, కాంగ్రియంట్ ప్రాపర్టీ మనకి ఏమవుతుంది, ట్రయాంగిల్ ఏబిసి is congruent to triangle DEF అవుతుంది. ఓకే, ఈ 2 ట్రయాంగిల్స్ ఏమవుతున్నాయి మనకి, కాంగ్రుయెంట్ అవుతుంది. సో ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయో కరస్పాండింగ్ యాంగిల్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి, కరస్పాండింగ్ సైడ్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి. దేర్ ఫోర్ మనకి ఇందులో యాంగిల్ బి దేనికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ డిపిఏకి అంటే యాంగిల్ పికి ఈక్వల్ అవుతుంది అన్నమాట. ఇందులో యాంగిల్ బి వచ్చి దేర్ ఫోర్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పికి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ పి అంటే ఇది మాట. ఓకే, యాంగిల్ పికి ఈక్వల్ అవుతుంది. అలాగే ఇంకా యాంగిల్ సి వచ్చి దీనికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ క్యూకి ఈక్వల్ అవుతుంది. ఓకే ఓకే, కానీ ఆల్రెడీ ఇక్కడ మనకి చూడండి గివెన్లో ఏముంది, గివెన్లో యాంగిల్ బి దేనికి ఈక్వల్గా ఉంది, యాంగిల్ ఈకి ఈక్వల్గా ఉంది. కానీ ఇక్కడ యాంగిల్ బి దేనికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ పికి ఈక్వల్ అవుతుంది. సో ఈ రెండింటి నుంచి మనకి ఏమవుతుంది, యాంగిల్ ఈ వచ్చి యాంగిల్ పికి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పీక్యూ అనేవి పీక్యూఈఎఫ్ అనేవి 2 లైన్స్ అన్నమాట. ఈ పీక్యూఈఎఫ్ అనేవి 2 లైన్స్ అండ్ డిఈ ఈజ్ ఏ ట్రాన్స్వెర్సల్, ఇక్కడ పైన వేస్తుంది చూడండి, ఇలా 2 లైన్స్ ఇలా ఉన్నాయి, ఇది ఒక ట్రాన్స్వెర్సల్. ఇప్పుడు ఈ యాంగిల్ని ఏమంటాం, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. తెలుగు మీడియంలో చూడండి రెండు రేఖలు, ఇది తిరియక్ రేఖ అన్నమాట. ఈ యాంగిల్ ఏమంటాం అంటే మనం ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ దిస్ యాంగిల్ ఈ 2 యాంగిల్స్ని ఏమంటాం చెప్పండి, మనం సదృశ్య కోణాలు, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. కానీ ఇప్పుడు ఆల్రెడీ మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతున్నాయి, ఈక్వల్ అవుతున్నాయి. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ 2 లైన్స్ ఏమవుతాయి, ప్యారలల్ లైన్స్ అవుతాయి. దేర్ ఫోర్ PQ parallel to EF. సో మనకి ట్రయాంగిల్ DEF లో in triangle DEF PQ parallel to EF. Therefore by BPT basic proportionality theorem, ప్రాథమిక అనుపాత సిద్ధాంతం నుండి ఏమి నేర్చుకున్నాం మనం, ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ ఒక లైన్ వచ్చి ఒక సైడ్కి ప్యారలల్ అయితే అది రిమైనింగ్ 2 సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. PQ parallel to EF. Therefore by basic proportionality theorem ప్రకారం ఎలా రాసుకోవచ్చు అంటే మనం, సో దీన్ని PD by DE is equal to DQ by DF అని రాసుకోవచ్చు. సో మీ అందరికీ ఇప్పుడు డౌట్ వస్తుంది అందరికి కూడా, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే PD by PE is equal to DQ by QF అవ్వాలి కదా సార్, మీరు ఇలా రాసేది ఏంటి అని డౌట్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే ఈ చూడండి ఇక్కడ DP by టోటల్ సైడ్ ఎంత ఉంది, ఇక్కడ మనకి DE ఉంది, అలా కూడా రాసుకోవచ్చు. ఇందువల్ల కాంపోనెంట్ బోత్ సైడ్స్ 1 యాడ్ చేస్తే అలా వస్తుందని చెప్పాను ఇంతకు ముందు. అంటే DP by DE is equal to DQ by DF అని రాసుకోవచ్చు, లేదా PE by DE is equal to QF by DF అని రాసుకోవచ్చు. అంటే ఈ మొత్తం ఈ టోటల్ పార్ట్ అంతా కూడా రాసుకోవచ్చు అన్నమాట. అంటే అది ఎలా వస్తుంది అంటే DP by
పిఈ ఉంది కదా, బోత్ సైడ్స్ 1 యాడ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి అది డిఈ బై డిపి కింద కానీ లేదా డిఈ బై పిఈ కింద కానీ మారుతుంది అనమాట. సో ఆ విధంగా నేను ఏం చేశానంటే ఇక్కడ పీడీ బై డిఈ అని రాసుకున్నాను బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం. ఇక్కడ ఏం రాసుకున్నాను, డిక్యూ బై డిఎఫ్ అని రాసుకున్నాను. కానీ ఆల్రెడీ మనకి ఈ ప్రాబ్లంలో చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి డిపి అన్న పీడి అన్న ఒకటే, దేనికి ఈక్వల్, ఏబికి ఈక్వల్. సో ఇక్కడ మనం ఏబి సబ్స్టిట్యూట్ చేసుకుందాం, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ అంటే దేనికి ఈక్వల్, ఏసీకి ఈక్వల్. సో ఏసీ బై డిఎఫ్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ పీక్యూ దేనికి ప్యారల్గా డ్రా చేసాం, ఈఎఫ్కి ప్యారల్గా డ్రా చేసాం, ఈఎఫ్కి సమాంతరంగా చేసాం. అలా కాకుండా ఈ పీక్యూ అనేది సపోజ్ డిఎఫ్కి ప్యారల్గా చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై డిఏ అని వస్తుంది అనమాట. సిమిలర్లీ ఇది 1 అనుకుందాం. సిమిలర్లీ we can prove BC by EF is equal to AB by DE. దీన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా చేసాం అలాగే, ఇప్పుడు మనం ప్యారలైన్ దేనికి డ్రా చేసాం, ఈఎఫ్కి ప్యారలైన్ డ్రా చేసాం, పీక్యూ అనే ప్యారలైన్. ఇప్పుడు పీక్యూ అనే ప్యారలైన్ ఇక్కడ క్యూ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ క్యూ పెట్టుకున్నాం అనుకోండి సపోజ్. సో ప్యారలైన్ ఇలా డ్రా చేసాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది అంటే బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై డిఏ అని వస్తుంది. సో ఇది మనం ప్రూవ్ చేయకుండా సిమిలర్ లైన్ రాసేస్తాం అన్నమాట. దిస్ ఇస్ నెంబర్ 2. ఇప్పుడు 1లో ఏముంది, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ ఉంది. 2లో ఏముంది, బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై డిఎఫ్. సో ఆటోమేటిక్గా ఇందులో ఉన్న అన్ని కూడా ఈక్వల్ అయిపోతాయి. దేర్ ఫోర్ బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు AC by DF is equal to AB by D. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనకి వాట్ ఈస్ గివెన్, యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏమొచ్చినాయి, కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియో అని వచ్చినాయి. దేర్ ఫోర్ ఆటోమేటిక్గా మనకి 2 పాలిగాన్స్ ఈక్వల్ అవ్వాలంటే చెప్పుకున్నాం, సిమిలర్ అవ్వాలంటే ఏం చెప్పుకున్నాం మనం, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, కరస్పాండింగ్ యాంగిల్స్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అవ్వాలి. సో ఇక్కడ ఆల్రెడీ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అని వచ్చింది. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చూద్దాం. మీకు ఎక్కడైనా డిఫికల్ట్ కనిపిస్తే అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. సో దీన్ని మనం ఏఏ క్రైటీరియన్ అని అంటాం అన్నమాట. ఏఏఏ క్రైటీరియన్ అంటాం. అంటే ఏంటంటే 2 ట్రయాంగిల్స్లో 3 యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆ యాంగిల్స్కి ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటే కనుక ఆ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతాయని ప్రూవ్ చేయాలి. ఇది మనం ప్రూవ్ చేయవలసింది. సో సింపుల్గా చూడండి, గివెన్ వాడు ఏమి ఇచ్చాడు చూడండి, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. యాంగిల్ ఏ వచ్చి యాంగిల్ డికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ బి వచ్చి యాంగిల్ ఈకి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ సి వచ్చి యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ అవుతుంది. సో అందరికి ఇది ఎవరికి కూడా డౌట్ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఆర్టీపీ. మనం ఏం ప్రూవ్ చేయాలి దీంట్లో, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అని ప్రూవ్ చేయాలి. అంటే ఈక్వల్ యాంగిల్స్, యాంగిల్ బికి ఏది ఈక్వల్ అవుతుంది, యాంగిల్ ఈ ఈక్వల్ అవుతుంది. సో బికి ఆపోజిట్ సైడ్ ఏంటి ఏసీ, ఈకి ఆపోజిట్ సైడ్ ఏంటి డిఎఫ్. అంటే ఏసీ బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏకి ఆపోజిట్ సైడ్ ఏంటి బీసీ, డికి ఆపోజిట్ సైడ్ ఏంటి ఈఎఫ్, బీసీ బై ఎఫ్ అంటే బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై డిఈ. ఇది మనం ప్రూవ్ చేయవలసింది. సో ఇది కూడా ఎవరికి డౌట్ ఉండదు. క్లియర్. ఓకే, ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఎలా అంటే కన్స్ట్రక్షన్, ఇక్కడ పెద్ద ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ఈ పెద్ద ట్రయాంగిల్ మీద డిఈ పైన పి అనే బిందువు, డిఎఫ్ పైన క్యూ అనే బిందువు పెట్టుకోవాలి. పెట్టుకుని పీక్యూని జాయిన్ చేయాలి. ఎలా పెట్టుకోవాలి ఈ బిందువులు, ఈ ఏబి ఎంతైతే ఉంటుందో, సపోజ్ ఏబి 8 సెంటీమీటర్లు ఉందనుకోండి, 8 సెంటీమీటర్స్ ఉందనుకోండి, ఇక్కడ డిపి కూడా 8 సెంటీమీటర్స్ ఉండేలా తీసుకోవాలి. అలాగే ఏసీ 6 సెంటీమీటర్స్ ఉందనుకోండి, డిక్యూ కూడా 6 సెంటీమీటర్స్ ఉండే విధంగా తీసుకోవాలి. ఆ విధంగా పాయింట్స్ పెట్టుకోవాలి.
ఇక్కడ చెప్తుంటే ఒకసారి క్లాసులో ఒక డౌట్ వచ్చింది. సరే ఇక్కడ 8 అయితే ఇక్కడ కూడా 8 అవుతా ఇక్కడ 8 అయితే ఇక్కడ కూడా 8 అవ్వదు. ఎందుకు అవుతుంది? ఇది ఏమన్నా మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని ఇవ్వలేదు కదా! సో ఇక్కడ వేరే వేరే మెజర్‌మెంట్స్ మాట ఈ ట్రయాంగిల్ అనుకుందాం. సో ఇక్కడ 8 అయితే ఇక్కడ 8 అవుతది. ఇక్కడ 6 అయితే ఇక్కడ 6 ఉండే విధంగా మనం ఈ P, Q అనే పాయింట్స్ తీసుకోవాలి. ఓకే. క్లియర్? సో Pని Qని జాయిన్ చేస్తే ఇక్కడ మనకి PQ అనే ఒక లైన్ సెగ్మెంట్ ఫార్మ్ అయింది. సో ఇక్కడ అదే రాసిన కన్స్ట్రక్షన్‌లో టేక్ 2 పాయింట్స్ P, Q ఆన్ DE, DF. DE, DF పైన 2 పాయింట్స్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే AB దేనికి ఈక్వల్ అవ్వాలంట? AB వచ్చి DPకి ఈక్వల్ అవ్వాలంట. అలాగే AC వచ్చి DQకి ఈక్వల్ అవ్వాలంట. సో ఈ AB వచ్చి DPకి ఈక్వల్ అవ్వాలి. AC వచ్చి DQకి ఈక్వల్ అవ్వాలి. ఆ విధంగా తీసుకోవాలి. అయిన తర్వాత జాయిన్ P, Q. Pని Qని జాయిన్ చేయాలంట. జాయిన్ చేసాం. సో ఇక్కడ కూడా అందరికి క్లియర్గా అర్థమైంది. ఏం డౌట్ ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ప్రూఫ్లోకి వద్దాం. చాలా సింపుల్ ప్రూఫ్. అంటే కన్ఫ్యూజ్గా ఉన్నట్టు ఈ స్టెప్స్ అని చూస్తే కన్ఫ్యూజ్గా ఉన్నట్టు ఉంటుంది. కానీ మనకు ఒకసారి అండర్స్టాండ్ అయితే మాత్రం ఈ స్టెప్లో ఆటోమేటిక్గా మనం వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ABC తీసుకున్నాను. ఇక్కడ ట్రయాంగిల్ DPQ. ఈ ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్లోని చిన్న ట్రయాంగిల్స్ తీసుకున్నాను అనమాట. తీసుకుని ఏం చేస్తున్నాను? ఆల్రెడీ మనకి యాంగిల్ ఏ దేనికి ఈక్వల్? యాంగిల్ Dకి ఈక్వల్. అలాగే AB దేనికి ఈక్వల్? DPకి ఈక్వల్. ఇది ఎలా వచ్చింది? కన్స్ట్రక్షన్లో అది తీసుకున్నాం. ఇక చూడండి, AB DPకి ఈక్వల్. AC దీనికి ఈక్వల్, DQకి ఈక్వల్. సో మనకి 9th క్లాస్ గుర్తించుకోవాలి. ఇప్పుడు 9th క్లాస్లో మనం కాంగ్రెంట్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. SAS కాంగ్రెంట్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? 2 ట్రయాంగిల్స్లో 2 యాంగిల్స్ సేమ్ రేషియో 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉండి ఇంక్లూడింగ్ యాంగిల్ కూడా ఈక్వల్ అయిందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి? మనకి కాంగ్రెంట్ అవుతాయి. 2 ట్రయాంగిల్స్లో ఒక ట్రయాంగిల్లో 2 sides including angle is respectively equal to the corresponding sides and including angle, then the 2 triangles are congruent అని మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం. తెలుగు మీడియంలో చూడండి, 2 త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని 2 భుజాలు వాటి మధ్య కోణము రెండవ త్రిభుజంలోని 2 భుజాలు వాటి మధ్య కోణానికి సమానమైతే ఆ 2 త్రిభుజాలు ఏమవుతాయి? సర్వ సమానం అవుతాయి. సో by SAS congruent property, triangle ABC is congruent to triangle DEF. సో ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్. ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతాయో కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఈ యాంగిల్ B వచ్చి యాంగిల్ Pకి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ C వచ్చి యాంగిల్ Qకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ కూడా అందరికీ డౌట్ క్లియర్. ఓకే. ఇప్పుడు కానీ ఆల్రెడీ యాంగిల్ B దేనికి ఈక్వల్ అయింది? ఇక్కడ యాంగిల్ Eకి ఈక్వల్ అయింది. సో ఆటోమేటిక్గా యాంగిల్ E దేనికి ఈక్వల్ అవుతుంది? యాంగిల్ Pకి ఈక్వల్ అవుతుంది ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ప్రకారం. అలాగే ఇక్కడ యాంగిల్ C దేనికి ఈక్వల్ అయింది? యాంగిల్ Fకి ఈక్వల్ అయింది. సో ఈ యాంగిల్ F దేనికి ఈక్వల్ అవుతుంది? యాంగిల్ Qకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనకు అంత అవసరం లేదు కాబట్టి జస్ట్ యాంగిల్ E ఈజ్ ఈక్వల్ యాంగిల్ Pకి ఈక్వల్ అయింది అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఇవి 2 లైన్స్, P అనేది Q అనేది EF అనేది 2 లైన్స్, DE అనేది ఒక ట్రాన్స్వర్సల్ అనుకుంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నమాట. ఈ యాంగిల్ P అనేది యాంగిల్ E అనేది కరస్పాండింగ్ యాంగిల్స్. ఆ యాంగిల్స్ ఏమవుతున్నాయి? ఇప్పుడు మనకి ఇక్కడ ఈక్వల్ అవుతున్నాయి. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ 2 లైన్స్ ఏమవుతాయి? ప్యారల్ లైన్స్ అవుతాయి. దేర్ఫోర్ PQ ప్యారలల్ టు EF అవుతుంది. సో ఇది కూడా క్లియర్ అయింది అందరికి కూడా. ఇప్పుడు ట్రయాంగిల్ DEFలో PQ ఈజ్ ప్యారలల్ టు EF. మనం బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం గుర్తించుకున్నట్లయితే మనకి ఏమవుతుంది? అప్పుడు DP/PE ఈజ్ ఈక్వల్ టు DQ/QF. దీన్ని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు అని చెప్పాను. ఎలా రాసుకోవచ్చు? DP/DE టోటల్ సైడ్, DQ/DF అలా రాసుకోవచ్చు. లేదా ఇప్పుడు ఈ సైడ్ తీసుకోండి, PE/DE ఈజ్ ఈక్వల్ టు QF/DF అలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేసుకున్నాను? DP/PD/DE ఈజ్ ఈక్వల్ టు DQ/DF తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ చాలా మంది డౌట్, ఇది ఇలా ఎందుకు వచ్చిందని డౌట్. ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ప్రకారం ఏమవుతుంది అసలు మనకి? DP చూడండి పైన రాస్తున్నాను, DP/PE దేనికి ఈక్వల్ అవుతుంది? DQ/QFకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు బోత్ సైడ్స్ 1 యాడ్ చేయండి, +1 +1. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం ఏంటి? PE ఎల్సిఎం. సో PEలో 1 టైమ్ 1 ఇంటూ DP ప్లస్ PE ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ QF
ఇక్కడ ఏమవుతుంది డిక్యూ ప్లస్ క్యూఎఫ్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు డిపి ప్లస్ పిఈ. డిపి ప్లస్ పిఈ అంటే దేనికి ఈక్వల్? డిఈకి ఈక్వల్. సో దిస్ ఈజ్ డిఈ బై పిఈ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ బై క్యూఎఫ్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు నేను అదే ఇక్కడ రాశాను, సేమ్ ఇప్పుడు నేను అదే ఇక్కడ రాశాను. అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే ఈ మొత్తం పార్ట్ బై ఈ పార్ట్ లేదా ఈ పార్ట్, ఈ మొత్తం పార్ట్ బై ఈ పార్ట్ లేదా ఈ పార్ట్, అలా కూడా రాసుకోవచ్చు. ఓకే, అదే ఇక్కడ పైన రాసి చూపించాను. ఇది అరేంజ్ చేసేద్దాం. సో అందరికి అర్థమైంది కదా ఇది. ఇదే ఇక్కడ ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. టెక్స్ట్ బుక్లో ఈ డీటెయిల్స్ అన్ని మీకు టెక్స్ట్ బుక్లో ఆన్సర్ సొల్యూషన్ దీనికి ఆల్రెడీ ఉంది. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ఎగ్జాంపుల్ కింద ఇవ్వడం జరిగింది థియరము, కానీ ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ టెక్స్ట్ బుక్లో లేదు. ఓకే, సో ఓకే, పీడీ బై డిఈ ఈజ్ ఈక్వల్ డిక్యూ బై డిఎఫ్ అని రాశాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పార్ట్ బై మొత్తం పార్ట్ కింద కానీ లేదా ఈ పార్ట్ బై మొత్తం పార్ట్ కింద కానీ రాసుకోవచ్చు. సో పీడీ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై డిఎఫ్ అని రాసుకున్నాను ఇందులో. ఇప్పుడు దీంట్లో పీడీ దేనికి ఈక్వల్? ఆల్రెడీ ఇక్కడ చూడండి కన్స్ట్రక్షన్లో పీడీ అన్న డిపి అన్న ఒకటే. డిపి దేనికి ఈక్వల్? ఏబీకి ఈక్వల్. ఏబీ బై డిఈ ఈజ్ ఈక్వల్. డిక్యూ దేనికి ఈక్వల్? ఏసీకి ఈక్వల్. ఏసీ బై డిఎఫ్. దిస్ ఈజ్ 1. సో ఇప్పుడు ఇదే విధంగా సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్. సపోజ్ ఇప్పుడు ఈ పీక్యూ అనే ప్యారలైన్ దేనికి వేసాను నేను? ఈఎఫ్కి వేసాను. అక్కడ ఈ పీక్యూ అనే ప్యారలైన్ డిఎఫ్కి వేసాను అనుకోండి. అప్పుడు మనకి ఏమొస్తుందంటే బీసీ బై ఈఎఫ్ అలా ప్యారలైన్ వేసి ఇప్పుడు చేసిన ప్రాసెస్ అంతా చేస్తే మనకి ఏమొస్తుందంటే బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై డిఈ వస్తుంది. నెంబర్ 2. సో నెంబర్ 1 నెంబర్ 2 అబ్జర్వ్ చేయండి. ఏబీ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ ఉంది. బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై డిఈ ఉంది. సో ఫ్రమ్ 1 and 2 బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై డిఈ అవుతుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతాయి. ఎందుకు అవుతున్నాయి? ఆర్టీపీలో మనం ప్రూవ్ చేయవలసిన దాన్ని మనకి ఈ థియరంలో వాడు ఏమి ఇచ్చాడు చెప్పండి? యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చాడు. ఓకే, మనం ఏం ప్రూవ్ చేస్తాం? కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ద సేమ్ రేషియో అని ప్రూవ్ చేస్తాం. సో మనకి 2 పాలిగాన్స్ సిమిలర్ అవ్వాలంటే 2 కండిషన్స్ కావాలి. ఆ 2 కండిషన్స్ ఇప్పుడు సాటిస్ఫై అయిపోయినాయి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? మనకి 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయిపోయినాయి అన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా సరే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలంటే ఇంకా రెండో కండిషన్ ప్రూవ్ చేయవలసిన అవసరం లేదు. ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ కరస్పాండింగ్ 3 యాంగిల్స్ సెకండ్ ట్రయాంగిల్లో కరస్పాండింగ్ యాంగిల్స్కి ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయిపోతాయి.